వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హుస్సేన్ సాగర్ నిమజ్జనం వేడుకలపై స్పష్టత ఇచ్చిన హైకోర్టు. 10 కోట్లు విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పు. స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలి, లేదంటే బీజేపీ నుంచి బయటకు రావాలి. సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు. హుస్సేన్ సాగర్ లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పష్టత చేసింది. పీఓపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి కుంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. 10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదలో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఒక రోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్ 2 కోట్లు, సీల్ సెమ్కార్ప్ థర్మల్ ప్రాజెక్టు 50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామికవేత్తలు 50 లక్షలు సీఎం సహాయ నిధికి అందజేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసు కోర్టు పరిధిలో ఉందని, పార్టీ మారిన వారిపై చర్యలకు కోర్టు 4 వారాలు గడువు ఇచ్చిందని అన్నారు. అలాగే తాము నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, తాను తీసుకున్న నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుందని మీడియాతో చెప్పుకున్నారు. కాగా స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఆయన అనుచరులలో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని, లేదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు. వరద బాధితులను పరామర్శించి వస్త్రాలను షర్మిల పంపిణీ చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువు కేసులో అక్రమ కట్టడాల కూల్చివేతలకు హైడ్రా చేపట్టిన విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పలువురు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. విధులను ఆటంకం కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు వెంకటేష్, లక్ష్మి, సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.